సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పండుగల్లో అతి పెద్దగా పండుగ అయిన సంక్రాంతి రానే వచ్చేస్తుందండి. 3 రోజులు జరుపుకుంటుంటాం కదా. మరి అందులో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం సంక్రాంతి గురించి. దీని యొక్క పూర్తి విశిష్టత అండ్ ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దత్తగణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురుగారు, సంక్రాంతి పిల్ల పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఆనందోత్సాహాలతో చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు గురుగారు. మరి ఏంటి సంక్రాంతి విశిష్టత? ఏ రోజు 15వ తారీఖే వస్తుందా గురువుగారు? ఆ రోజే చేసుకోవాలి అంటారా? ఏంటి ఆ విశిష్టత అంతా కూడా ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? ఏ రోజు అనేటువంటిది కాదు, కానీ మనకు ప్రతి నెలలో సూర్య భగవానుడు మార్పు అనేటువంటిది ఉంటుంది. ప్రతి నెలలో ఒక రాశి నుండి మరొక రాశికి సూర్య భగవానుడు మారుతూ ఉంటాడు. ఇందులో మనకు ఉత్తరాయణము, దక్షిణాయనము, ఉత్తరాయణము, ఆయనము, దక్షిణాయనము అనేటువంటివి ఇది 6 నెలలు, అది 6 నెలలు ఉంటుంది. సో ఇక్కడ మనకు ధనుర్మాసం ఆల్రెడీ ప్రారంభమైంది. ధనుర్మాసము, పుష్యమాసము లైక్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా సూర్య భగవానుడు తను ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడానికి సుమారుగా 1 మంత్ టైం పడుతుంది. మొన్న ధనుర్మాసము 14-15 తారీఖు రోజు ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 14-15. మళ్ళీ ఇప్పుడు జనవరి 14-15 రోజు నుండి సూర్యభగవానుడు ఈ ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి, అంటే తన కొడుకు దగ్గరికి, అది శని యొక్క ఇల్లు. మకర రాశి అనేటువంటిది శని యొక్క ఇల్లు. సో తండ్రి కొడుకు యొక్క ఇంటికి ట్రావెల్ చేసేటువంటి సందర్భం. ఇక్కడ మనకు సుమారుగా 2 నుండి 3 రోజులు ఆ యొక్క ట్రావెలింగ్ ఉంటుంది. మరి ఈ క్రమంలో అయ్యో ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక చోట వర్క్ చేసేటువంటి వారి సొంత ఇంటికి వెళ్ళాలి అంటే 12 గంటలు, 24 అవర్స్ ప్రయాణం ఇట్లా ఉంది. ఇంతటి దూరంలో వచ్చి బతుకు తెరువుకు బ్రతికేటువంటి పరిస్థితి. సో పండుగకు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాగే సూర్యభగవానుడు ధనస్సు నుండి మకరంలోకి ట్రావెల్ చేసేటువంటి క్రమంలో మకర సంక్రమణము, మకర సంక్రాంతి. సో ఇక్కడ 15వ తారీఖు చెప్పబడుతూ ఉన్నది. ఒకరోజు అటు ఇటుగా ఎప్పుడు మనకు వస్తూ ఉంటుంది. గతంలో 2025లో 13, 14, 15 వచ్చింది. ఈసారి 14, 15, 16 వచ్చి ఒకరోజు అటు ఇటుగా మారుతూ ఉంటాయి అంతే. కానీ ఈ డేట్స్ వస్తుంటాయి కదా గురుగారు, 13, 14, 15 లేకపోతే 14, 15, 16. ఒక 1 వీక్ అంతకు మించి ఎక్కువ ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 15వ తారీఖు చక్కగా కూడా గురువారం రోజు జరుపుకునేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతికి సంబంధించి ముఖ్యంగా పితృదేవతలను స్మరించుకోవాలట. పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పించాలి. ముఖ్యంగా ఉదయాత్పూర్వం నుండి సూర్యుడు ఉదయించేటువంటి సమయం లోపు స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంట్లో తప్పకుండా ఈశ్వరునికి అభిషేకం, శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవాలి. ఇల్లు మొత్తము కూడా శుభ్రంగా చక్కగా కూడా ఉంటే గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. లేదా మనకు గంగాజలంలో కాస్త పసుపును యాడ్ చేసి అయినా కూడా శుద్ధి చేసుకోవాలి ఇల్లు మొత్తము. ముఖ్యంగా అటు పిమ్మట ఇంటి ముందు తప్పకుండా అద్భుతమైనటువంటి ముగ్గును వేసుకోవాలి. ఇంటి ముందు ఎట్టి కోశాన అద్భుతమైనటువంటి ముగ్గును వేసుకోవాల్సిందే. ముగ్గులో తప్పకుండా గొబ్బెమ్మలను పెడతారు, అది కూడా పెట్టుకోవాల్సిందే. ఇక దీనివల్ల ఏమిటి అంటే ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ సమయానికి మన రైతన్నలు పంటల కటింగ్ అయిపోయి పంటలు ఇంటికి వచ్చేటువంటి క్రమంలో ఆ ధాన్యాలలో కావచ్చును లైక్ అదేమైనా కూడా మనకు ఇంటిలోపు వచ్చేటువంటి క్రిమికీటకాలు కానీ లైక్ అది ఏదైతే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ నుండి ఈ గోమూత్రం కానీ గోవు యొక్క పేడతో అలికినటువంటి ప్రదేశాలు కానీ మనకు ఎంతో శుభ్రాన్ని తెచ్చిపెడతాయి. సో అంటే ప్రతిదీ కూడా సైన్స్ పరంగా ఉంటుంది కనుక మరి ఈ సంక్రాంతి పండుగ రోజు 15వ తారీఖు రోజు ముందుగా చేయవలసింది ఏమిటి అంటే సూర్యునికి నమస్కారాలు. సూర్యునికి సంబంధించినటువంటి అర్ఘ్యం విడిచిపెట్టడము. మన శరీరము అనేటువంటిది ఖచ్చితంగా కూడా
మనం జీవిస్తున్నాము అంటే పంచభూతాలైనటువంటి నీరు, గాలి, ఆకాశము, భూమి, మనకు లైక్ అగ్ని. అంటే ఇందులో నీరు అనేటువంటిది ఒక ప్రాణంతో సమానం. నీరు అనేటువంటిది ఒక ప్రాణమే వాస్తవానికి కూడా. ఇప్పుడు కొన్ని వాటరు చల్లడం ద్వారా శుద్ధి అవుతుంది, శుభ్రం అవుతుంది. సో మరి అలాంటి నీరుకు ఎంతో పవిత్రత కలిగింది మనకు. మరి అలాంటి ఈ సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా అర్ఘ్యం విడిచిపెట్టండి సూర్యునికి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఈశ్వరునికి సంబంధించింది విడిచిపెట్టండి ఒకటి. అటు పిమ్మట భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అయినా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఈశ్వరునికి ఫస్ట్, తర్వాత సూర్య భగవానికి ఇటు ఒక 11 సార్లు విడిచిపెట్టండి తప్పకుండా. అదేవిధంగా సూర్యునికి సంబంధించినటువంటి నామాలు ఉంటే చదువుకోండి చక్కగా. మీరు నామాలు చదువుతూ ఉండగా లేదా ఆదిత్య హృదయం చదువుతూ ఉండగా సూర్యుడు మీపై ఇట్లా వెలుతురు వచ్చే విధంగా చూసుకోండి. తూర్పు ముఖంగా కుదిరినన్ని రోజులు వాస్తవానికి కూడా పెద్దలను గౌరవిస్తూ ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి వారిని ఇన్ని చేస్తూ పెద్దలను దూషిస్తే లాభం లేదు కదా. ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి తల్లిదండ్రులకు సంబంధించింది. ఆచారం ఉన్నా లేకపోయినా అందరూ చేయొచ్చు అంటారా చేయొచ్చు, గురుగారు? తప్పకుండా కొందరు కొన్ని చేయొచ్చును. ప్రాంతాల్లో చేసుకోరు, అలా చేయొచ్చును. రాబోయే రోజులు 2026 మొత్తం సూర్యునికి సంబంధించింది కనుక చేయండి, బాగుంటుంది. మంచిగా చక్కగా ఈరోజు కుదిరితే ఎల్లో వస్త్రాలను ధరించండి, ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను ధరించండి. సూర్యునికి నమస్కారం చేసుకోండి. ఒక బూడిద గుమ్మడి లేదా రాచ గుమ్మడిని దానంగా ఇవ్వండి, దానం చేయాలి. ఈరోజు తప్పకుండా ఈ గుమ్మడికాయ కూర గుమ్మడికాయను పులుసుగా చేసుకొని తినే ప్రయత్నం చేయాలి. పితృదేవతల యొక్క ఫోటోలను శుభ్రపరిచి వారికి చక్కగా కూడా బొట్టు పెట్టి వారికి ఒక పూలమాలను వేసి దీపారాధన చేసి వారికి నచ్చినటువంటి ఆహారాన్ని వంటగా చేసి అక్కడ పెట్టాలి. ఇలా కుదిరితే బ్రాహ్మణులకు పితృదేవతల యొక్క నామస్మరణ చెప్పుకుంటూ పితృదేవతల యొక్క పేర్లు చెప్పుకుంటూ బ్రాహ్మణులకు ఏదైనా దానంగా మనకు సాహిత్య దానం ఇవ్వండి. ఇలా సంక్రాంతి పండుగ పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. సో లైక్ ఇలాంటివి సంక్రాంతి వైపుగా కూడా చెప్పబడేటువంటివి ఇంకా చాలా ఉన్నవి. సో చక్కగా చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సంక్రాంతి యొక్క విశిష్టత తెలియజేసినందుకు నమస్కారం గురు.